పురుషులకి ఏంటంటే వాళ్ళు హస్తప్రయోగం చేసుకోవడము వాళ్ళకి అవి చేసుకుంటారు. కానీ పురుషులకు కూడా ఒకవేళ ఇవి జరిగిందనుకోండి, వాళ్ళకు కూడా సరిగ్గా సెక్సువల్ యాక్టివిటీలో జాయిన్ అవ్వలేదు. వాళ్ళకి ఇంటర్నల్‌గా వాళ్ళకి సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి వాళ్ళకి. హుహుహు. అంటే భయం ఇవ్వడము, శరీరంలో రక్త ప్రసరణ లేకుండా హై బీపీ రావడము, తర్వాత థైరాయిడ్ ఇష్యూస్ రావడము, డయాబెటిక్ రావడము, ఇలా పురుషులకు కూడా సమస్యలనేటివి ఏర్పడతాయి. అందుకే మనకి అష్టాంగ హృదయం అని ఏం చెప్పారు అనంటే, వాత్సాయనుడు కానీ, అష్టాంగ హృదయంలో గాని ఏం చెప్పారు అనంటే, ఈ యొక్క శరీర ధర్మం ఏదైతే ఉందో, ఈ శరీర ధర్మాన్ని ఎవరిది వాళ్ళు నిర్వర్తించేసుకోవాలి. హ్మ్. అది ఆపత్కాల ధర్మం అని చెప్తారు వాళ్ళకి. ఇంక నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పను నేను. హ్మ్. ఆపత్కాల ధర్మం కింద పెట్టు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి అని చెప్తారు. దానికి అష్టాంగ హృదయంలో ఏం చెప్తారు అంటే, శరత్కాలంలో అంటే చలికాలం వచ్చింది. అంటే ఆశ్వీజ మాసము, కార్తీక మాసము, అలాగే నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలలు ఎవరైతే గనక తమ పార్ట్నర్ తోటి ఉండరో వాళ్ళకి రోగాలు అంటుకుంటాయి అని చెప్పి దాంట్లో చెప్పారు మనకి. అష్టాంగ హృదయం అనే గ్రంథంలో చెప్పారు. హుహు. ఋతుధర్మం అని ఉంటుంది. ఋతుచర్య అని ఉంటుంది. ఋతుచర్య ప్రకారం ఏందంటే ఇది తప్పకుండా పాటించాల్సిందే. ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు సీమెన్ అనేది వాళ్ళు బయటకు పంపించాలి. సీమెన్ బయటకు పంపియలేదు అనుకోండి, పురుషుల్లో ఏం జరుగుతుందో తెలుసా? హుహు. వీళ్ళల్లో విపరీతమైనటువంటి క్రోధం ఎక్కువగా పెరిగిపోతుంది. ఓకే. ఓకే. తర్వాత స్వప్న స్ఖలనాలు పెరుగుతాయి. హుహు. ఆ తర్వాత ఏందంటే ఆ స్వప్న స్ఖలనాన్ని కూడా అట్లాగే నిరోధించారనుకోండి, ఇంకా శరీరంలో జాయింట్ ఇన్‌ఫ్లమేషన్ ఇష్యూస్ వస్తాయి.